అందరికీ నమస్కారాలు. వచ్చినటువంటి ఈరోజు అనుకోకుండా మా ఇంటికి అందరూ వచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది. స్వామి నాకు చిన్నప్పటి నుంచి నేను 5వ క్లాస్ పూర్తయి మా ఊర్లో అప్పుడు 5వ క్లాస్ వరకే ఉన్నింది. నాగులవెల్టూరు మాది, మా స్వగ్రామం నాగులవెల్టూరు. స్వామి వీళ్ళ నాన్నగారి పేరు ఆదయ్య నాయుడు గారు. మా నాన్నగారు కూడా స్వామి సేవ చేసుకుంటా స్వామి దగ్గరే ఉన్నారు. చీటీలు రాస్తున్నారు కదా, ఆ పని మా నాన్న చేస్తున్నారు. ఇంకా చాలా రోజులు స్వామిని నమ్ముకొని అక్కడే ఉంటున్నారు. కానీ నేను చిన్నప్పుడు మా నాన్న దగ్గరికి మా అత్తమ్మ కూడా గొలవమూడిలో ఉంది, మా నాన్న చెల్లెలు. ఆమె పేరు రామమ్మ, కొరకూటి రామమ్మ. ఆమె అక్కడే ఉంటున్నారు కాబట్టి మా అత్తమ్మ దగ్గరికి వెళ్తా ఇంకా స్వామి ఆశ్రమం చుట్టూ ఎప్పుడు అక్కడే ఉన్నాము. కాబట్టి ఏం స్వామి ఈమె ఆదిత్య నాయుడు కూతురు అని చెప్పి అందరికీ చెప్తుండేవాడు. స్వామి కూడా నీకు గవర్నమెంట్ ఇది ఉందమ్మా అన్నారు. కాబట్టి ఏదో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది స్వామి దయ వల్ల. బాగానే ఉన్నాం మా పిల్లలు అంతా. అమ్మ సోషల్ టీచర్. సోషల్ సర్వీస్ కూడా ఇన్ని సంవత్సరాలు అని చెప్పారు. కానీ అన్ని సంవత్సరాలు రాదు కదా అనుకున్నా. మళ్ళీ 2 సంవత్సరాలు పెంచారు కాబట్టి కరెక్ట్గా రాసిచ్చున్నారు చీటీ. అన్ని సంవత్సరాలు వచ్చింది. అది ఇది విశేషం, గొప్ప విషయం ఇది. ఎందుకంటే అమ్మకు స్వామి ఒక చీటీ ప్రమాణ పత్రం రాయించారు. అందులో 32 సంవత్సరాల పాటు నీకు సర్వీస్ ఉంది అంటే ప్రభుత్వపు డబ్బు నువ్వు తీసుకుంటావని రాశారు. రాసిన తర్వాత అప్పుడు ఆమె లెక్క పెట్టుకుంటే ఆమె వయస్సు ప్రకారం చూస్తే ఆమెకు 30 ఏళ్ల సర్వీస్కి అవకాశం ఉంది. కానీ స్వామి మాట శిలాక్షర శాసనం, అది ఎప్పుడు అబద్ధం అవదు. కానీ ఆ గవర్నమెంట్ ఏం చేసిందంటే 2 సంవత్సరాల సర్వీస్ పెంచారు. కాబట్టి ఆమెకు 32 సంవత్సరాలు స్వామి మాట నిజమైంది. అంతేకాకుండా ఇంకొకటి ఇట్లాగే మన ఆయన సాహిబ్ గారు షేక్ మస్తాన్ సాహెబ్ గారి విషయంలో కూడా స్వామి మాటే నిజమవటం, వాస్తవం మారి అది జరగడం జరిగిందనమాట. అట్లా ఎంతోమంది విషయాలలో స్వామి నిజమయ్యారు వాళ్ళు అనుకున్నది దానికంటే కూడా. చెప్పండి తల్లి. స్వామి మాటలు మనం కనుక్కోలేము, కానీ స్వామి అక్షరాల ఇంకా మనం ఆయన చెప్పింది ఇంక మనకు బ్రహ్మవాక్ కంట్రోల్ అంతే. ఇంకా అది మనకి తెలిసి స్వామి ఆశీస్సులు అందరికి ఉండాలని కోరుకుంటూ. చాలా బాగుంది, చాలా బాగుంది. ఒకసారి వీళ్ళ నాన్నగారి కంట్లో బొంతపాలు పడ్డాయి కదమ్మా. మా నాన్నగారు చెప్తుండేవాళ్ళు చాలా విషయాలు స్వామిని గురించి. అవి ఏమన్నా గుర్తున్నాయి చెప్పండి. ఒకసారి మా అన్నయ్య వెళ్ళారంట చిన్నది. ఇంకా ఆ రోజు ఏదో ఒక పెద్ద మామిడి పండు ఎవరో స్వామికి తెచ్చిచ్చారంట, ఒక మామిడి పండుని. దాన్ని ప్యాక్ చేసి మా నాన్నకి తెలిస్తే స్వామికి ఎవరో తెచ్చిచ్చారు, స్వామికి ఎంత ఇష్టంగా తెచ్చిచ్చారు కదా, ఇది నీకు ఇస్తే బాగుండదని మా నాన్న తీసి అక్కడ పెట్టేసేవాడు. ఇంకందుకని మా నాన్నకి తెలియకుండా ఇది విభూతి అయ్యా తీసుకో అని చెప్పి మా అన్నకి ఇచ్చారంట. మా నాన్న చెప్పారు అది విభూతి అని చెప్పి తెచ్చి మా నాన్నకి ఇస్తే, విభూతి కాదు ఇది స్వామి మామిడి పండు, నువ్వు వాడు పెట్టేసి రమ్మంటే పెట్టేశారంట. మళ్ళీ అది ఎట్లా తెలియకుండా ఎట్టొచ్చిందో బ్యాగ్లోకి వచ్చేస్తుంది. అది ఎట్లా మళ్ళీ ఏం చెప్పారో స్వామి మా అన్నకి బ్యాగ్లో పెట్టారంట. ఇది వేరేదని. ఇక్కడ రంగనాయక స్వామి గుళ్ళో నిద్ర చేయటానికి మామూలుగా వస్తుండేవాళ్ళు నెల్లూరుకి వచ్చినప్పుడు. పోతే అక్కడ కూర్చొని నాకు ఆకలి అవుతుంది అన్నారంట. ఆకలి అయితే మనం అక్కడికి పోయి ఉన్న తిన్నావాళ్ళంటే నాకు స్వామి విభూతి అని ఇచ్చారు. మళ్ళాను తీసి చూస్తే మామిడి పండు అది. ఇంకా అది తినేసరికి ఇద్దరికి కడుపు నిండిపోయిందమ్మా అని చెప్పి మా నాన్న స్వామి విషయాలు బాగా చెప్తా ఉండేవాళ్ళు. చాలా ఇది కాబట్టి అదేమ్మా. ఒకసారి కంట్లో బొంతపాలు పడితే అది నాకు గుర్తులేదు, మా నాన్న అదే అందరూ చెప్తాను. తర్వాత నాగులేటూరు నుంచి ఎవరో ఒకరు వస్తూ ఉంటే ఒక ఆయన మీ నాన్నతో, ఏమయ్యా నువ్వు ఇక్కడే ఉండిపోయినావే అని. మా అమ్మ మేమంతా చిన్నపిల్లలం కదా, ఇంక చిన్నపిల్లలమే, ఈయనేమి ఇక్కడే సరిపెట్టుకున్నారు స్వామి సేవ చేసుకుంటుంటే ఇక్కడ మా ఇది కదా ఇబ్బందులు కదా ఇంట్లో అంటే, ఎక్కడున్నాడు ఆయన, ఎప్పుడో చనిపోయారని చెప్పండి అన్నారు. చాలా గొప్ప మాట అది. ఎందుకంటే స్వామి వేదాంతం మాట్లాడు, కానీ వేదాంతానికి మూలమైన అంతఃసూత్రాన్ని మామూలు మాటలో చెప్తాడు. అందుకని ఇది బాగా లోతుగా గమనిస్తే కానీ తెలియదు. ఏమైంది, ఆదిపనాయుడు అనే పేరు గల వీళ్ళ తండ్రి గారు, ఆయన ఎక్కడున్నాడయా, ఆయన అక్కడ నుంచి అంటే సంసారం నుంచి చని అంటే వెళ్ళి పోయాడని చెప్పండి అని.
సంసారం విడిచి దైవ సాన్నిధ్యంలో ఉండాలని నిశ్చయించుకున్నాడని చెప్పండి అయ్యా బాబు అని. చనిపోవడం అంటే చచ్చిపోవడం అని కాదు, డెత్ అని కాదు అర్థం అక్కడ. చని అంటే ఆ భావంలోంచి మారి వెళ్ళిపోయాడు అని చెప్పండి అన్నారు. ఆయన ఎక్కడున్నాడయా అని అన్నాడనమాట. ఎంత మంచి ఆశీర్వాదం. వీళ్ళ నాన్నగారు గన సక్రమంగా భక్తి శ్రద్ధలు కలిగి ఉంటే ఆయనకు ఎంతో ఉత్తమమైంది ఒక్క జన్మలోనే లభించి ఉండేది, జ్ఞానం లభించి ఉండేది. అదేవిధంగా మీ పెద్దక్క ఆదమ్మ వీళ్ళు మనకు ఎంతో సహాయం చేసిన మరో మిత్రుడు ఆత్మీయుడు వేలూరు రామానాయుడు గారి మరదలు గారిమే. ఆయన భార్య గారి పేరు ఆదమ్మ గారు. ఆయన స్వామి గురించి విశేషమైన కృషి చేసి ఒక పుస్తకం కూడా రాయించుకున్నాడు ఆయన. అందుకని ఈ వేలూరు రామానాయుడు చాలా కాలం స్వామితో ఉండి మనకెన్నో విషయాలు తెలియజేసినటువంటి మరో మంచి గురుబంధువు గారు. ఈ సమయంలో ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడం తగి ఉంది. ఇంకా చెప్పండి, మీకు గుర్తున్న విషయాలు ఏమైనా చెప్పండి. ఇంకా గుర్తుందంటే స్వామి దగ్గరికి ఎప్పుడు వెళ్తే అందరు చీటీలు రాసుకుంటే వాళ్ళు ఏదైనా బాగా లేకుండా వచ్చినా చూస్తూ ఉన్నాం కదా, అంత బాధతో వచ్చిన వాళ్ళు కూడా వెంటనే నవ్వుతా పోయేవాళ్ళు. ఆ బాధ ఎట్లా పోయేదో మరి ఏమో. అది తేలుగుట్టిందని మోసుకొచ్చిన వాళ్ళు తిరిగి నడుచుకుంటూ నవ్వుకుంటూ పోయేవాళ్ళు. మేము ఏదో స్వామి అన్నీ ఇట్లా చుట్టి ఇట్లా మంత్రించేవాళ్ళు కదా, చూడండి అది తాకంగానే పోయింది స్వామికి. చిన్నప్పటి నుంచి నాకు స్వామి మీద నమ్మకం బాగా. సరే ఎన్ని వచ్చినా ఇంకా ఆయనే చూసుకుంటారు అనుకోకుండా నాకు ఉద్యోగం రావటం కూడా, నేను బీకామ్ నా స్టడీ, కానీ నాకు ఎట్లా దీనికి పాసిబుల్ కాదు, నేను టీచర్కి. కానీ ఎక్కడో బీఈడీ కూడా పాసిబిలిటీ, ఇక్కడ తక్కువ సీట్లు వరుసగా పోయి బీఈడీ చేసి టీచర్గా చేయాలని అంతా ఆయన ఆశీస్సులు ఉంటే నేను త్వరగా జరిగింది అనుకుంటున్నాం. ఇంకా అందరి దయవల్ల, స్వామి దయ వల్ల మా పిల్లలకు కూడా ఇంకా ఏదో స్థిరపడితే స్వామిని నమ్ముకొని ఇంకా ఈ జీవితం అంతా. మా సార్ మీరు స్వామిని చూసిన విషయం చెప్పండి, స్వామితో మీకున్న పరిచయాన్ని చెప్పండి. వీరు వెంకటచలమయ్య గారు, వీరు హెడ్ మాస్టర్గా పనిచేస్తారు. వీళ్ళ స్వగ్రామం బెడుసుపల్లి. నేను వెంకటాచలం మండలం పూడిపర్తిలో హెడ్ మాస్టర్గా ఉన్నాను హై స్కూలు. మా స్వగ్రామం అనంతసాగర్ మండలం బెడుసుపల్లి. నేను 10 సంవత్సరాల వయసప్పుడు వేణుగోపాల్ అని వాళ్ళ నాన్నగారు ఎల్ఐసిలో మంచి ఉద్యోగం చేస్తుండేవాళ్ళు. ఆయన కుమారుడు వేణుగోపాల్ అని ఆయనకి ఇలాంటి కార్యక్రమాలు చాలా ఇష్టం. నారాయణ దాసును కూడా తీసుకొచ్చాడు తలుపూరు. అలాగే వెంకయ్య స్వామిని ఆయన తీసుకొచ్చి మా ఊర్లో ఒక 10 రోజులు ఉంచాడు ఆయన. నిజంగా వెంకయ్య స్వామిని ఆ రోజుల్లో మేము చాలా ఆశ్చర్యపోయాం. ఆయన తీసుకురావటం అంటే నడిచి వచ్చేవాడు కాదు, బండి మీద వచ్చేవాడు కాదు, జోడులో తీసుకొచ్చారు. నాకు 10 సంవత్సరాల వయసప్పుడు బాగా గుర్తుంది. జోడులో తీసుకొచ్చి, ఎందుకు తీసుకొచ్చాడంటే ఆయనకి వాళ్ళు పెద్దోళ్ళందరూ ఉన్నా కానీ ఆయన చిన్న వయసే వేణుగోపాల్ అయింది, కానీ ఆయనకి ఆ స్వామిలు అంటే చాలా ఇష్టం అనమాట. ఆ రకంగా ఆయన తీసుకొచ్చి గుండం వేపించి ఉంచాడు ఒక వారం రోజులు. కానీ ఆయన చేసినటువంటి 2-3 సన్నివేశాలు నాకు బాగా గుర్తున్నాయి. చమురు పూసుకొని వంటికి అగ్నిగుండంకి కాసుకుంటుండేవాడు. మామూలుగా మనం సెగను ఉండాలంటేనే చాలా కష్టం. అలాంటిది వంటికి చమురు పూసుకొని ఆ గుండం దగ్గర కూర్చోంటే ఉండేవాడు ఆయన. అది నేను ప్రత్యక్షంగా 10 సంవత్సరాల వయసులో చూసినటువంటి సన్నివేశము. తర్వాత ఆయన కొద్ది రోజులు ఉండి వెళ్ళిన తర్వాత మా కుటుంబ విషయంకి వస్తే మేము 3 అన్నదమ్ముళ్ళమే. చదువులో నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. నేను 10వ తరగతి చదివిన తర్వాత కేవలము వ్యవసాయం మీద ఉన్న దృష్టితోనే నేను డైవర్ట్ వ్యవసాయానికి వెళ్ళిపోయా. 5 సంవత్సరాలు వ్యవసాయం చేశాను నేను, పుస్తకం పేనా పట్టకుండా. మా అన్న కూడా వ్యవసాయం చేసేవాడు. ఈ క్రమంలో మా తమ్ముడు కూడా చదువులో ఎక్కిరాల. తర్వాత నాకు ఎందుకో చదువు మీద ఆసక్తి కలిగి వచ్చేసి ఇంటర్మీడియట్ చేసి తర్వాత టీచర్ అయ్యేసి మంచి క్వాలిఫికేషన్ సంపాదించుకొని ప్రధాన ఉపాధ్యాయుగా రిటైర్డ్ అయినా. కానీ దీని అంతర్యం ఎందుకు చెప్తున్నానంటే, స్వామి దగ్గరికి మా నాన్న వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఆయన రాసిన కాగితాలు కూడా నాకు చూశాను నేను, ఇప్పుడు మొన్నటిదాకా కూడా ఉన్నాయి.
మా నాన్నగారు చనిపోయారు. వెంకటగిరి రాజా గారికి 3 కొడుకులయ్యా. వీళ్ళందరూ వీళ్ళు 2 ఉద్యోగాలు వస్తాయి, ఖచ్చితంగా వీళ్ళు ప్రభుత్వ సొమ్ము తినాలయ్యా, ఒక ఆయన దేశం పోతాడయ్యా అని చెప్పాడంట. మాకు ఇంటికి వచ్చి ఆ వయసులో నేను మంచి వ్యవసాయంలో నిమగ్నం అయిపోయి ఉండ. మా అన్న కూడా వ్యవసాయం చేస్తున్నాడు, మా తమ్ముడికి ఉద్యోగం, వాడు చదువు లేదు, 9వ తరగతిలోనే చలిచ్చేస్తున్నాడు. అసలు ఇంకేంది ఈ స్వామి ఇట్లా చెప్పటం ఏంది అంటే, వయసు వచ్చింది కదా, వాళ్ళు పెద్దవాళ్ళు పోయి వచ్చిన తర్వాత మాకు ఉన్నటువంటి కుటుంబంలో విషయాలు చెప్పుకున్నప్పుడు మాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇంకెవరు చదువుతారు, ఎవరికి ఉద్యోగాలు వస్తాయి ఏమిటనేది. ఈ క్రమంలో నాకు ఆ రకంగా బుద్ధి పుట్టడం, నేను ఒక మంచి పొజిషన్లో రిటైర్డ్ కావటం, ఉద్యోగం చేస్తూ ఉండటం, నిజంగా అది స్వామికి మరి ఎక్కడ ఆ వెంకటగిరి రాజా గారు అంటం ఏందో, ఆయన ఆ మాటలు అనేటువంటి ఆ భావం ఏందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత అర్థమైంది అనుకోండి. అలాగే మా తమ్ముడు ఉద్యోగం రావటం కూడా స్వామి దూరదృష్టితో చెప్పింది. ఎలా అంటే, మా నాన్నకు మంచి మిత్రుడు ఉండేవాడు. అతను వచ్చేసి, అన్నా మీ అబ్బాయి ఎందుకు గాలికి తిరుగుతూ ఉంటాడు, నాతోటి పంపి అన్న, సోమేశ్వరకు పంపి అన్న, నేను దేశం పోతానన్న. చాలా వాళ్ళిద్దరిలో సామాజిక వర్గంగా వేరైనా చాలా ఆప్యాయం, చాలా ఫ్రెండ్షిప్ ఉండేది. వచ్చేసి అన్న నా దగ్గర నాతోటి పంపి అన్నా అనేవాడు. వీడు వచ్చి ఏం చేస్తాడయ్యా నీ దగ్గర అని మా నాన్న అంటూ, నేను అప్పటికి ట్రైనింగ్ అయిపోయి వచ్చుండ ఇంటికి. ఆ సందర్భంలో అతను వచ్చి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేవాడు మా నాన్నతో, ఇట్లా పంపానా నా దగ్గరికి అంటుండేవాడు. సరేనని నేను, కొంత వయసు వచ్చింది కదా, ఇంకీడు ఏం చేస్తాడు, మనకున్నంత ఆస్తులు లేవు కదా, ఈయన్ని పంపినానా ఆయనతోటి, ఆయన పేరు పెంచలయ్య అని చెప్పి అనంతసాగరం అయింది, మాది బెడుసుపల్లి. ఆయన సోమేశ్వర ప్రాజెక్టులో పనిచేస్తుండేవాడు. ఆయన తీసుకెళ్ళాడు, నేను కూడా పోయాను. రోజు 10 రూపాయలు. ఆ రోజుల్లో 10 రూపాయలు అంటే పనిచేసిన రోజు 10 రూపాయలు, ఛార్జీలకి ఒకటి సరిపోతుండేది. ఇంకా సెలవు రోజు, ఆదివారం రోజు ఇచ్చేది లేదు. ఇంట్లో వాళ్ళు కొంత అసంతృప్తిగానే ఉండేవాళ్ళు. కానీ నేను మాత్రం ఖచ్చితంగా ఇంటికాడు ఉంటే ఎలాంటి మనకు వస్తువులు లేవు, మనం అందరం డెవలప్ అయ్యేదానికి వస్తువులు లేవు, నేనంటే ఇలా వెళ్ళిపోయాను, వీడు ఖచ్చితంగా పంపిండి ఆయన చెప్పినట్టు అని చెప్పేవాడు. సరే పంపించాడు. 1 సంవత్సరం తర్వాత తీసేశారు అండి. మళ్ళా ఒక 2 నెలల తర్వాత ఆ ఇంజనీర్తో ఈయన మా నాన్న స్నేహితుడు పోయి, ఏమి మా అబ్బాయిని తీసేసావు అని చెప్పి వాదించాడు. టక్కన ఇంజనీరు, పలానా టైంలో కానీ నువ్వు చెప్పిన అబ్బాయిని చేర్చుకుంటే నేను తీసుకుంటానయ్యా అన్నాడంట. ఆయనతో ఫైట్ చేసి ఎలాగైతే ఆ సర్వీస్ కాగితాలను ఎతికిచ్చి మళ్ళా 1 సంవత్సరం గ్యాప్ తర్వాత మళ్ళా తీసుకుపోయి చేశాడు. ఇప్పుడు ఆ అబ్బాయి ఇక్కడే తెలుగు గంగ ప్రాజెక్టులో పనిచేస్తున్నాడు. దేశం పోయాడంటే ఇప్పుడు దాకా దాదాపు 25 సంవత్సరాలు గుంటూరులో ఉన్నాడు అబ్బాయి. ఎప్పుడో సంవత్సరానికో అప్పుడప్పుడు వచ్చిపోతుండేవాడు ఇక్కడికి. అందువల్ల ఆ దేశం పోయినాడు అనేది మాకు తర్వాత ఈ రకంగా అది అర్థమవుతోంది. ఈ మధ్యన 1 సంవత్సరం కింద, 2 నెలల కిందట ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి తెలుగు గంగలో పనిచేస్తున్నాడు. ఇంకా 10 సంవత్సరాల సర్వీస్ ఉంది. ఆ 9వ తరగతి డిస్కంటిన్యూ చేసిన అబ్బాయి మరి ఈ రకంగా రావటం అనేది మా ఇద్దరి విషయాలు స్వామి మా తల్లిదండ్రులకి ఆ రోజు ఆ దృష్టితో చెప్పడం అనేది మాకు గుర్తుంది. స్వామిని ప్రత్యక్షంగా మేము చూడగలగటం అంటే నిజంగా ఆయన వేణుగోపాల్ ఆయన ఇప్పుడు కూడా నాకు కొంచెం 5-6 సంవత్సరాల వయసులో పెద్ద ఆయన, కానీ ఆ చిన్నతనంలోనే ఆయన ఆ రకంగా తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఆ గుండం వేపించి అదంతా మా కళ్ళకు కట్టినట్టు మేము చూసాం కాబట్టి 2 సన్నివేశాలు. ఇప్పుడు తరచుగా నేను నెల్లూరుకు వచ్చిన తర్వాత ఇప్పుడు బుద్ధి పుడితే అప్పుడు గొలవముడికి పోతాను. అంటే నేను వృత్తిరీత్యా స్కూలు ఇల్లేను, ఇతరత్ర పనులు ఏమి ఉండవు. ఏదైనా ఖాళీగా ఉంటే నేరుగా బండి వేసుకొని గొలవముడికి వేసి అది ప్రశాంతంగా ఉన్నప్పుడు పోయేసి కూర్చునేసి వస్తూ ఉంటాను. ఆ రకంగా స్వామితో నా వ్యక్తిగతంగా నాకు ఉన్నటువంటి అనుబంధం సార్. అది గొప్ప మాట చెప్పారు ఇందాకైనా వచ్చి పరిచయం చేసుకున్నాక. స్వామి కూడా ఇంకొక మాటలో చెప్పాడు, ఆ రోజులు నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. నీ ఆలోచన బట్టి కదంటాయా నువ్వు ఉండేది, ఒకటే నీ ఆలోచన బట్టి కదంటాయా నువ్వు ఉండేది అనేవాడు. అంటే దాదాపు చిన్నతనంలో 10 సంవత్సరాల వయసు, కానీ కొన్ని విషయాలు అలాగే గుర్తుండిపోతాయి. అలాగే ఆయన అగ్నిగుండం వేసుకోవటము, చమురు పూసుకొని ఆ సెగను ఉండేవాడు. మరి ఆ సెక్కి అసలు మామూలుగా మనం సెగ అక్కడ ఉంటేనే ఉండలేము, కానీ ఆ సన్నివేశాన్ని మా కళ్ళకు కట్టినట్లు చూసాము. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళతో మేము ఆడుకుంటూ అట్లా పోయిన సందర్భాల్లో ఎన్న మాటలు ప్రత్యక్షంగా నీ ఆలోచన బట్టి నీకు ఉంటుందయ్యా అది. కాబట్టి మనం ఏ రకంగా మన ఆలోచనతో పనిచేస్తామో ప్రతిఫలం అనేది అలాగే ఉంటుందనేది నేను
చాలా గాఢంగా దాన్ని నమ్ముతాను సార్. నిజమే కదా, భగవద్గీత చెప్తుంది మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అని. బంధమైనా మోక్షమైనా ఏదైనా మనసు చేతే వస్తుంది, నువ్వేమనుకుంటే అది నువ్వు అవుతావని. యద్భావం తద్భవతి అని కూడా. తర్వాత వీరు ఒక మాట చెప్పారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఉన్నారు అక్కడ, అడిగినప్పుడు మీరేం చదువుకున్నారు అని. ఆయన నేను ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చదివి బీఈడీ కదా, బీఈడీ చేశాను అన్నారు. నాకు చాలా సంతోషం వేసింది. అంటూ ఆయన ఒక మాట అన్నాడు, నేను చదువుకుంది ఇంటర్మీడియటే, అక్కడి నుంచి నేను చదువు వృద్ధి చేసుకున్నాను, కానీ యూనివర్సిటీలో చేరి చదువుకోలేకపోయాననే కొరత నాకు ఉంది, అది నా బిడ్డల వల్ల తీరింది అని. నాకు చాలా సంతోషం కలిగింది. వెంకయ్య స్వామి ఒక పేద భిక్షువుగా జీవించినవారు. ఆయన అంటాడు, మీ ఊరికి విద్యనిచ్చాను. ఆ ఊర్లో అందరూ చదివేసుకొని పిల్లలు విదేశాలకు వెళ్ళిపోయారు, బ్రహ్మాండమైన పరిస్థితికి వచ్చారు. అంటే అది ఎవడు ఊహించి కూడా చెప్పలేరు. ఆ ఊళ్ళో ఉండే పిల్లలందరూ చదువుకునేస్తారు. గురించి చెప్పారు ఆయన. రాజుపాలెం 2 ఊళ్ళకి. అంటే ఆ ఊళ్ళో ఇప్పుడు చాలామంది విదేశాలకు వెళ్ళి ఈ దేశంలో కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేసుకుని చదువుతో బతుకుతున్నారు. చదువులమ్మ ఆశీస్సులో సంపూర్ణంగా లభించాయి ఒక్క స్వామి మాటతో వాళ్ళకు. ఎంత అద్భుతం అది. కాబట్టి స్వామి కృపా విశేషానికి పాత్రమైన ఈ కుటుంబానికి స్వామి దయ సంపూర్ణంగా లభించాలని ఆశిస్తూ ఒక్క మాట సార్. చెప్పండి సార్. ఈరోజు నేనైతే ఊహించలేదు, స్వామి పంపించాడు మిమ్మల్ని అందరినీ. అంతే నా వరకు నేను అనుకోవటం. ఈ కార్యక్రమానికి స్వామికి నాకు ఉన్నటువంటి అనుబంధంగా స్వామి మిమ్మల్ని అందరినీ పంపించినాడని స్వామికి సందర్భంగా మీ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. మీ ధన్యవాదాలను స్వామి ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు రాధ వచ్చింది, ఆమె స్వామి గురించి చెబుతుంది. స్వామి గురించి చెప్పాలంటే నాకేం పెద్ద తెలియదు కదా, నేను స్వామిని చూడలేదు. మా తాతయ్య వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు చెప్పిన విషయాలే 1-2 చెప్పగలను. మాది పెన్నబద్వేలు. అంటే మేము చిన్నప్పుడు స్వామి ఉన్నారు కానీ మాకు అంత దూరం తెలియదు. ఇంకా స్వామి సాటుకు వెళ్ళిన తర్వాత మాకు చిన్నప్పుడు మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళి చూపిలేదా అనిపించేది. కానీ చాలా విషయాలు తాతయ్య వాళ్ళ దగ్గర మీకు దొరుకుతాయి అనుకుంటా. కొమ్మి రామలింగయ్య తోపుకుంటా. మా మామయ్యని మీరు మొన్న కలిశారు, తెలుసు. కాకవాయ ఆశ్రమంకి వెళ్ళేటప్పుడు కనిపించారు. చెప్పారు. మా చిన్న మామయ్య వచ్చి హైదరాబాద్లో సిఏ చార్టెడ్ అకౌంటెంట్. అయితే ఆ రోజుల్లో చదువుకున్న వాళ్ళలోనే 10th ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యేవాడు మామూలుగానే. అందరు పిల్లలు స్వామి దగ్గరికి వెళ్ళి అంటే పాస్ అవుతానా అని అలా అడిగేవాళ్ళంట. అందరినేమో అంటే పాస్ అవుతారని కొందరు చెప్పి మా మామయ్యనేమో నువ్వు కష్టపడాలి అనేవాడంట. అంటే స్వామి మామయ్య చదువుని దృష్టిలో పెట్టుకొని చెప్పారు. అంటే సీఏ కదా, కష్టపడాలి కదా అనేదానికి. వాళ్ళేమో ఈ అబ్బాయి బాగా చదువుతాడు కదా, స్వామి కష్టపడాలి అంటున్నాడు ఏంది అని అంటే, తర్వాత సంగతి వాళ్ళకి తెలియదు కదా, స్వామి చెప్పింది అలాగనమాట. కష్టమైన చదువు సునాయాసంగా చదివి ఉంటారు. ఒకప్పుడు సీఏ చదవడం అంటే 15-16 సంవత్సరాలు చదివిన వాళ్ళు కూడా నాకు తెలుసు. ఇప్పుడు హైదరాబాద్ అంటే గొలవముల్లో కూడా రూములు కూడా కట్టించారు మావయ్య. ఓ సంతోషం. హైదరాబాద్లో కూడా అంటే ఫ్లాట్లు బిజినెస్ తర్వాత చేసేవాడు. అది కూడా ఒక ఫ్లాటు సాంగ్ కోసం ఎత్తిపెట్టి అందులో వృద్ధాశ్రమంగా ఏదైనా పెట్టాలని అంటే వేరే వాళ్ళు ఏదో స్వామి పేరు నడిపిస్తాము అని వాళ్ళు ఏదో నడుపుతున్నారంట. ఇప్పుడు కూడా వస్తుంటారు. అమ్మాయి, ఇంత స్వామి గురించి నువ్వు విన్న మంచి లీలలు ఏమిటి? మీ ఇల్లే ఒక లీల. అవును స్వామి. మా తాతయ్య వాళ్ళది తోపుకుంట స్వామి. చెప్పారమ్మా. రోసమ్మ మా తాతయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ పేరు. రోసమ్మ మీకేమవుద్ది? మా తాతయ్య వాళ్ళ అమ్మ. అమ్మ రోసమ్మని చూసావా నువ్వు? చిన్నప్పుడు చూసాను. నేను చిన్నప్పుడు వెంకయ్య స్వామి ఆమెది నాగులేటూరు కదా. ఎవరు? రోసమ్మది కాదు స్వామి, తోపుకుంటే. అయితే వచ్చేవాడంట, ఎక్కువ వచ్చేవాడంట తోపుకుంటకు కూడా. అయితే తాతయ్య వాళ్ళ అమ్మ వచ్చి చాలా భక్తురాలు ఉంది ఆమె. స్వామి వచ్చినప్పుడు శ్రద్ధగా స్వామితో ఉండడం. ఆ రోజుల్లోనే ఆమె చిత్తారాయి కూడా వాయించేదిలా ఉంది, ఇప్పుడు కూడా ఉన్నాయి ఇంట్లో అవి. అయితే ఇంకా స్వామి ఒకరోజు ఇంటికి వచ్చాడంట. తాతయ్యతో అడిగిందంట, రోసమ్మ ఉందయ్యా అంటే, ఏదో ఊరికి వెళ్ళిందంటే, సరే కొంచెం కూటినెళ్ళి పోయ్యా అని చెప్పాడంట. ఆమె తాతయ్య మజ్జిగ తీసుకెళ్ళి ఇస్తే ఉప్పు వేయ్యా అని చెప్పాడంట.
అంటే అందులోకి ఎంత అవసరం అని కొంచెం తీసుకొచ్చి అయిపోతే అలా కాదు, చారు నిండా పోయమంటే ఆ మధ్యలో చారు నిండా ఉప్పు పోయమన్నారంట. కాదు స్వామి ఉప్పు ఎక్కువైపోద్ది కదా అంత పోస్తుంటే, లేదు రుచి కోరడు కదా స్వామి, అందుకు మొత్తం పోసేయమన్నాడంట. అలా స్వీకరించాడు. మా తాతయ్యని పవాకు ఉంది కదా స్వామి, అది అడిగేవాడంట. అంటే స్వామి అది తాతయ్య ఇచ్చేవాడంట. అలాగా అంతవరకు తెలుసు మీకు. అది మనకు తెలిసిన విషయం ఏంటంటే, అంటే మేము పుట్టినప్పుడు కూడా స్వామి మా నాన్న పేరు తిరుపాలయ్య, మా అమ్మ పేరు సరస్వతమ్మ స్వామి. అమ్మ మా అంటే మా అక్క, అంటే మేము ముగ్గురు అమ్మాయిలం. మా అక్క పుట్టిన తర్వాత తిరుపాలయ్యకి అబ్బాయి ఏమైనా పడతాడా స్వామి అంటే, అందరూ ఆడోళ్ళే కదయ్యా, అంటే అక్కడోళ్ళని, అంటే అమ్మాయిలే కదా అనేదానికి అందరూ అక్కడోళ్ళే కదయ్యా అని ఏదో చెప్పారండి స్వామి. చాలా బాగుంది. ఇదేంటంటే వెంకయ్య స్వామికి వ్యసనంగా పొగాకు తినలేదు. ఆయనకి ఒకసారి పన్ను నొప్పి వచ్చింది. ఆ పన్ను నొప్పి వచ్చినప్పుడు, ఏం స్వామి పన్ను నొప్పి అని ఎవరో అడిగారు. అవును అంటే వాళ్ళు వెంటనే, అయితే దీనికి మందు ఏంటంటే పొగాకు అని చెప్పి కొంచెం పొగాకు ఇచ్చి అది పంటలో పెట్టుకోమన్నారు. ఆ తర్వాత వీళ్ళు అది అలవాటుగా ఆయనకి ఇస్తుండేవారు, అవి ఆయన తీసుకుంటూ ఉండేవారు. అంతేగాని ఆయన వ్యసనంగా అలవాటుగా కాదు. అయితే అది ఇచ్చేవాళ్ళు భక్తిగా ఇచ్చారు. ఎందుకంటే స్వామి డైరెక్ట్గా వాడుకునే వస్తువు ఏదైనా ఉంటే అది పొగాకి అని ఇచ్చేవారు. అది వాస్తవమే, కానీ ఆయన వ్యసనంగా మాత్రం ఆయన లేదు. కానీ అది వాడిన మాట వాస్తవం. అది చాలా బాగుంది అమ్మాయి. రాధ మీ పేరు కదా, చాలా సంతోషం తల్లి.